హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మెగా హీరోలు ఎంతో మంది అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో అభిమానులైతే ఆరాటపడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే అఖీరాకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా అఖీరాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని, మ్యూజిక్ అంటే ఇష్టమంటూ ఇప్పటికీ అఖీరా తల్లి రేణు దేశాయ్ క్లియర్గా చెప్పేసింది. తన కెరియర్ ఏంటి అనేది తన నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తానని రేణు దేశాయ్ వెల్లడించింది. అయినా మెగా అభిమానులు మాత్రం అఖీరా సినిమాలోకి రావాలని, అతని హీరోగా చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కోరిక నెరవేరుతుంది అంటూ వార్తలైతే వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై పవన్ వారసుడు కనిపించబోతున్నాడట. త్వరలోనే అఖీరా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే సందేహాలు అందరిలో రావచ్చు. కానీ అఖీరా హీరోగా కాదు, పెద్దనాన్న చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాలో ఓ కీలక పాత్రలో మెరుస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ మల్లాడి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరు సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దాదాపు 80% షూట్ ను పూర్తి చేసుకుందట. అతి త్వరలోనే ఈ సినిమా షూట్ కు గుమ్మడికాయ కూడా కొట్టనున్నారట. ఇక సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి కూడా మేకర్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో వివిధ భాషా సినిమాలలో నటిస్తున్న స్టార్ సెలబ్రిటీలను కూడా ఇందులో భాగం చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మనం సినిమాలో అఖిల్ ఎంట్రీ ఏ రేంజ్ లో అయితే ఉంటుందో విశ్వంబరలో అఖీరా ఎంట్రీ కూడా ఉండబోతుందని, త్వరలోనే సినిమా షూట్ లో అఖీరా కూడా పాల్గొంటారని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.